గోపికలు సమీపించి మంగళము పాడి పరా అను వాద్యమును లోకుల కొరకును భగవద్దాస్యమును తమ కొరకును పొందియున్నారు. ఆ ప్రకారము లోకమునకంతకును ఆభరణమైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి ఎల్లప్పుడును తామరపూసల మాలికను మెడలో ధరించు శ్రీ భట్టనాథుల పుత్రికయగు గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాశురములను మాలికగా సంతరించినది. ఈ 30 పాశురములను క్రమము తప్పక చదువువారు గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును, గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలమును కూడా పొందెదరు. కేవలము చదువుట చేతని తామర పువ్వు రేకుల వంటి కన్నులు కలవాడు, ఎత్తైన భుజశిరస్సులు కలవాడును, లక్ష్మీభర్తయు, 4 భుజములు గల శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై